హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. సమ్మర్లో చాలా స్పెషల్గా ఇది చేసుకున్నారంటే అసలు పిల్లలు కూల్ డ్రింకులు అడగకుండా ఉంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని లెమన్ స్క్వాష్ అంటారు. ఇది బయటే నిలవ ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలో చక్కగా చూడండి. పిల్లలు కూల్ డ్రింక్ అడిగేవాళ్ళు చక్కగా ఇది చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తీసుకుంటారు. మనకు కావాల్సిన నిమ్మకాయలు, మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉంటే ఈ కాలం ఎండిపోతాయి కదా, రోజు పిండకుండా లెమన్ జ్యూస్ తాగకుండా ఒకేసారి చేసి పెట్టుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇదిగో ఈ కప్పుతో 1 కప్పు లెమన్ జ్యూస్ తీసుకున్నాను. నిమ్మకాయలన్నీ పిండితే ఈ కప్పు వచ్చేటట్టుగా చూసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం పటికీ బెల్లం వాడుతున్నాను మీరు పంచదార అయినా తీసుకోవచ్చు. 1 కప్పు నిమ్మరసానికి 2 కప్పుల పటికీ బెల్లం పొడి తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో పంచదార కావాలన్నా తీసుకోవచ్చు. 2 కప్పులు, 1 కప్పు లెమన్ జ్యూస్కి 2 కప్పుల పటికీ బెల్లం కావాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ 2 కప్పుల పటికీ బెల్లం వేసుకొని నీళ్లు కూడా కొలతే కరెక్ట్గా అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోండి. ఆ 1 కప్పు నీళ్లు వేసుకొని ఈ పటికీ బెల్లాన్ని అంతటిని బాగా కరగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేదంటే ముందే పాకం వచ్చేస్తుంది. దీనికి పాకం రావసరం లేదు, ఏ దశలో దించాలో కూడా మీకు చెప్తాను. దీన్ని ఇలా బాగా కలుపుతూ పూర్తిగా కరగనివ్వండి. పూర్తిగా కరిగిన తర్వాత దీనిలో కొంచెం నలకలు ఉన్నట్టు అనిపించాయి, నేను వడకట్టుకుంటున్నాను. దీన్ని ఇలా మళ్ళీ ఇంకో గిన్నెలోకి ఇలా వడకట్టేసుకోండి. పటికీ బెల్లంలో ఎక్కడన్నా నలకలు ఉంటే కనుక తర్వాత దీన్ని చక్కగా ఉడకనివ్వండి కాసేపు. మినిమం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ వడకట్టిన తర్వాతే 5 నిమిషాలు పడుతుంది మనకి పాకం రావటానికి. పాకం రావటం అంటే మనం చేత్తో దీన్ని టచ్ చేసి చూస్తే కనుక కొంచెం జిగురుగా అనిపించాలి, కానీ మన 2 ఏళ్ల మధ్యలో తీగ రాకూడదు. జిగురుగా అనిపించాలి అంతే, తీగ మాత్రం రాకూడదు. ఈ దశలో మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు అలా కొంచెం జిగురుగా అనిపించింది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూసు నిల్వ ఉండటానికి, అంటే బయట కూడా ఉండడానికి మనం నిమ్మ ఉప్పు, అంటే ఇంగ్లీష్లో సిట్రిక్ యాసిడ్ అంటారు, నిమ్మ ఉప్పు, దీన్ని 1/2 స్పూన్ వేసుకోండి. అంటే మనం వేసుకునే ఈ క్వాంటిటీకి నేను చాలా చిన్న స్పూను, అది స్పూన్లో 1/2 వంతు, ఆ చిన్న స్పూను 1/2 వంతు నిమ్మప్పు, లెమన్ సాల్ట్, సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు దీన్ని. ఇది వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఎంతలా అంటే పట్టుకుంటే ఏమాత్రం గిన్నె కూడా వేడి ఉండకూడదు, అంతలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. అసలు ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇదిగో పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిపోయేసరికి చూసారా కొంచెం చిక్కగా కనిపిస్తుంది, కానీ తీగ రావట్లేదు. చల్లారిపోయిన తర్వాత కూడా మనం ఇలా అంటే తీగ రాకూడదు. ఆ దశలో మనం దించుకోవాలి పాకాన్ని. అది ఇప్పుడు మనం తీసుకున్న ఈ కప్పు లెమన్ జ్యూస్ని దీనిలో వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి. ఇదంతా దానిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మరొక 2 ఇంగ్రీడియంట్స్ వేసామంటే మనం బయట కొన్న మనకి కూల్ డ్రింక్ ఉంటుంది కదా లిమ్కా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అవి 2 ఏంటంటే 2 చిటికెళ్ళు ఉప్పు, మామూలు సాల్టే కానీ 2 చిటికెళ్ళు, చాలా చిన్న కొంచెం వేయండి. ఇది తీపిని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత రెండోది బ్లాక్ సాల్ట్, ఇది 1/2 స్పూన్ వేయండి. బ్లాక్ సాల్ట్ మనకి పానీపూరీల్లో వాటిల్లో వేస్తారు. బ్లాక్ సాల్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేశారంటే మీకు కరెక్ట్గా లిమ్కా ఫ్లేవరే వస్తుంది. ఈ బ్లాక్ సాల్ట్, ఈ ఉప్పు అంతా కరిగేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకంతే. దీన్ని మీరు బయటే ఉంచుకోవచ్చు, బయటే మీకు 2 నెలలు ఉంటుంది. అసలు చేసి పెడితే 2 రోజులు ఉంటే చాలు, 2 నెలల దాకా అవసరం లేదు. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలలు ఉంటుంది. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపి గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోండి. బయట ఉంటే కనుక, ఫ్రిడ్జ్లో అయితే ప్లాస్టిక్ బాటిల్లోనైనా పర్వాలేదు, బయట వదిలేస్తే మాత్రం గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని మనం ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం గాజు సీసాలోకి పోసుకొని దీన్ని చక్కగా నిల్వ ఉంచుకోండి. దీనికి నీళ్ళు ఎన్ని కలపాలో చెప్తాను చూడండి.
పిల్లలు అడిగినప్పుడు చక్కగా నీళ్లు కానీ లేదా సోడా కానీ, అసలు సోడా కలిపారంటే సేమ్ బయట లిమ్కాలో ఎలా ఉందో లిమ్కా ఎలా ఉందో అలానే ఉంటుంది మీరు కనుక సోడా కలుపుకున్నారంటే. ఈ వేసవికాలం చాలా మంచి డ్రింక్ ఇది. మన నిమ్మకాయలు కొన్ని పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని చక్కగా రెడీగా ఉంచుకున్నారంటే ఒక్కసారి అస్తమానం కలిపి అవసరం లేదు. ఒక గ్లాసులోకి కరెక్ట్గా 4 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. దీన్ని 4 స్పూన్లు వేసుకొని గ్లాస్ నిండా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కానీ లేదా సోడా కానీ ఏదైనా పోసుకోవచ్చు. సోడా పోసుకుంటే సేమ్ లిమ్కాలానే ఉంటుంది. సోడా పోసుకోపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా స్ట్రా వేసుకొని పిల్లలకి ఇచ్చారంటే అసలు కూల్ డ్రింక్లే అడగరు. కూల్ డ్రింక్ అడిగే పిల్లల కోసం ఇది కరెక్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళైనా ఎవరైనా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్లో దీన్ని. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎంత బాగుందో.